తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీకి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన, ఈడీ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరు కానున్నారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి, పూర్తి వివరాలేంటి? అవునా, ఆదాని అక్రమాస్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా కుంభకోణం జరిగిందండి. సెబీ అధికారే ఇందులో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టించి పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడ్డారు. వెంటనే సెబీ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్లో కూడా స్తంభింపజేసింది, పార్లమెంట్లో కూడా డిమాండ్ చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఈడీ ఆఫీసుల ముందు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయాలని చెప్పేసి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు ఏదైనా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, అలాంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ కూడా ఈరోజు ఈడీ కార్యాలయం ముందు కూడా టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళనలో పీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ, మాజీ పీసీ అధ్యక్షుడు విఎన్ హనుమంతరావు మనతో ఉన్నారు. హనుమంతరావు గారు, చెప్పండి, అసలు ఈ నిరసన కార్యక్రమాలు, ఈ జేపీసీ డిమాండ్ మీద ఏంది? చూడండి, సాక్షాత్తు పార్లమెంటులో అపోజిషన్ లీడర్గా మాధవిపురి ఏదైతే ఆమె చైర్మన్ ఉన్నదో ఆమె పీరియడ్లో ఏది అదానికి లాభమైంది షేర్స్లో, అదేవిధంగా ఆయన భర్త కూడా ఇతర దేశాలలో ఉన్నాడు, అంటే కోటీశ్వర్లకు లాభం చేస్తుంది అనేది ఆయన ఉద్దేశం. దాంతో ఏమన్నాడు, తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ జరగాలంటే జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇండియన్ కూటమి తరఫుకెళ్ళి మాట్లాడిండు. వాళ్ళు చెయ్యలే, కావాలని అవాయిడ్ చేసుకోండి. కనుక దేశ ప్రజలకు తెలవాలి అనేది ఆయన ఉద్దేశం. దేశ ప్రజలకు ఏ విధంగా కోటీశ్వర్లకు లాభం చేస్తున్నదే నరేంద్ర మోడీ అదానికి, అది బయటపడేందుకే ఇవాళ ఇక్కడ సెబీ చైర్మన్గా ఆమె ఏదైతే నష్టం చేసిందో, కోటీశ్వర్లకు లాభం చేసింది, పేదవానికి ఏం చేయలేదు. దానివల్ల ఆమె చేసినటువంటి సెబీ చైర్మన్గా ఒక అవకాశం ఇచ్చింది ఎవరికి, అదానికి. ఆయన దాంతో కోట్ల రూపాయలు లాభపడ్డాడు. ఇది జేపీసీలో డిస్కషన్ కావాలి, అయితే అప్పుడు వాస్తవాలు బయటకు పడతాయి అనేది ఉద్దేశం. అక్కడ పార్లమెంట్లో అవకాశం ఇవ్వలేదు కాబట్టి దేశ మొత్తంలో ఇవాళ ఒక కాల్ ఇచ్చిండ్రు, ప్రతి ఒక్కరు కూడా ఏది ఈడీ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేయమన్నారు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమం చేస్తున్నారు. వారితో పాటు మేము ఏది రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని మేము పాటిస్తున్నాం. తప్పనిసరిగా జేపీసీ పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ ఆందోళన ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఒకటే చెప్తాము, అమ్మా, నరేంద్ర మోడీ కోటీశ్వర్లకే లాభం చేస్తుండక్క, మనకు ఇల్లు ఇస్తలేడు, మనకు ఉద్యోగాలు ఇస్తలేడు, కోటీశ్వర్లను కోటీ చేస్తుడు, పేదవాన్ని భూమిలో దొక్కేస్తుండని చెప్పడానికే ఈ ఉద్దేశం. అంటే దేశానికి సంబంధించి వివిధ దేశాలు నల్లధనాన్ని బయటకు తీసుకొస్తారన్న మోడీ ఇట్లాంటివి చేసిన చూడండి. మోడీ కేవలం ధనవంతులకు లాభం చేస్తున్నాడు, బడుగు బలైన వర్గాలకు చేస్తలేడని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు
మ్యారథాన్ పాదయాత్ర 4500 కిలోమీటర్లు తెలిసిపోయింది ఆయనకు. ఏ పేదవాడు కూడా బాగుపడతలేడు. అదాని అంబానీలకే లాభం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ చేసే ఏదైతే పేద ప్రజలకు అన్యాయం చేసి కోటీశ్వరులు కార్పొరేట్ సంస్థలకు లాభం చేస్తున్నందుకే తెలియాలనేదే ఆయన ఉద్దేశం. ఇది కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా, ఎందుకంటే కేవలం ఒక వర్గాన్ని మాత్రం, ఏదైతే కోటీశ్వర్ల వర్గాన్ని మాత్రమే ఇటు మోడీ చూపెడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే కాసేపట్ల కూడా ఈ ర్యాలీ ఇటు గన్ పార్క్ నుండి, గన్ పార్క్ వద్ద నివాళులర్పించి గన్ పార్క్ నుండి ఈడీ కార్యాలయం వద్ద కూడా ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జన సమీకరణ చేసుకొని తెలంగాణ జిల్లాలతో పాటు అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ తరలి వస్తారు. ఇక్కడ నుంచి నేరుగా ర్యాలీ కూడా ఈడీ కార్యాలయం చేరుకుంటారు. ఈడీ కార్యాలయం వద్ద కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తారు. ఆదానికి సంబంధించినటువంటి అయితే అక్రమంగా కూడా ఏదైతే సెబీ అధికారికి సంబంధించినటువంటి మాధవి సంబంధించినటువంటి ఏ విధంగానైతే నల్లధనాన్ని ఏ విధంగా ప్రోత్సహించిందని దానిపై కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన కేవలం తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున